హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరిక. ఈరోజు ఈ జిల్లాలకు భారీ వర్షాలు అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. తెలుగు రాష్ట్రాల్లో ఎండల బగబగలకు బ్రేక్ పడనుంది. నైరుతి ఋతుపవనాల రాక మొదలైంది. అలాగే పసిఫిక్ తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురవనున్నాయని భారత వాతావరణ శాఖ ఐఎండీ హెచ్చరించింది. ఈ మే నెలలో ఎండలు ఉక్కపోతతో జనాలు ఊపిరాడకుండా ఇబ్బంది పడ్డారు. ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో రికార్డు స్థాయిలో 46 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వడదెబ్బ కారణంగా పలువురు ప్రాణాలు కూడా కోల్పోయారు. అయితే ఈ హాట్ అప్డేట్స్కు ఎండ్ కార్డు పడే టైం వచ్చేసింది. వాతావరణంలో పెను మార్పులు స్టార్ట్ అయ్యాయి. ఇటీవల కాస్త స్లో అయిన నైరుతి ఋతుపవనాలకు సడన్గా బూస్టింగ్ దొరికింది. లక్షద్వీప్ కింద యాక్టివేట్ అయిన ఒక పవర్ఫుల్ విండో సిస్టమ్ ఈ ఋతుపవనాలను వేగంగా ఇండియా వైపు నెడుతోందని భారత వాతావరణ శాఖ తెలిపింది. దీంతో మే 31 లేదా జూన్ 1 కల్లా కేరళ తీరాన్ని ఋతుపవనాలు తాకటం ఖాయమని ఐఎండీ తెలిపింది. జూన్ 5 నుంచి 10 మధ్యలో ఇవి తెలుగు రాష్ట్రాల్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనున్నాయి. ప్రస్తుతం పసిఫిక్ మహాసముద్రంలో జంగ్మీ అనే భీకర ట్రాపికల్ స్మోర్ట్ అంతకంతకు బలపడుతోంది. ఇది ప్రజెంట్ గంటకు 85 కిలోమీటర్ల వేగంతో తిరుగుతూ జపాన్ వైపు దూసుకెళ్లే ఛాన్స్ అయితే ఉంది. దీని వేగం గంటకు 175 కిలోమీటర్లకు చేరే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అయితే ఈ టైఫూన్ ఎఫెక్ట్ వల్ల ఎల్నీనో కండిషన్స్ పెరిగే అవకాశం అయితే ఉంది. ఈ ఎల్నీనో వల్లే యాక్చువల్గా మే 26నే రావాల్సిన ఋతుపవనాలు కాస్త ఆలస్యమయ్యి జూన్ స్టార్టింగ్కు షిఫ్ట్ అయ్యాయి. సరిగ్గా గత ఏడాది లాంటి సీన్ ఇక్కడ రిపీట్ అవుతుండటం గమనార్హం. అయినప్పటికీ అంటార్కిటికా నుంచి వస్తున్న చల్లని గాలులు, యాక్టివ్ అయిన భూమధ్య రేఖ మనకు ప్లస్ పాయింట్గా మారాయి. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం చాలా విచిత్రమైన వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. పగటిపూట భానుడు బగబగలాడుతుంటే సాయంత్రానికి సీన్ రివర్స్ అవుతుంది. కార్ఖాని నుంచి ఒడిశా మీదుగా ఉత్తరాంధ్ర వరకు ఒక ద్రోణి విస్తరించి ఉంది. దీనికి తోడు ఏపీపై ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతుంది. ఈ ఎఫెక్ట్ వల్ల మార్కాపురం, ప్రకాశం, చిత్తూరు, అన్నమయ్య, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, నెల్లూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. కొన్ని ప్రాంతాలకు రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు. ముఖ్యంగా మధ్యాహ్నం 12 వరకు కోస్తాంధ్ర, రాయలసీమలో 43 నుంచి 45 డిగ్రీల ఎండ ఉన్నా ఆ తర్వాత ఉత్తరాంధ్ర, కోస్తా, ఏజెన్సీ ఏరియాల్లో హోరు వానలు కురుస్తాయి. విశాఖపట్నం పరిసర ప్రాంతాలను అర్ధరాత్రి దాటాక కూడా వర్షాలు ముంచెత్తే ఛాన్స్ అయితే ఉంది. తెలంగాణలోనూ ఎండల తీవ్రతతో పాటు వానల జోరు కనిపించనుంది. మధ్యాహ్నం వరకు ఉష్ణోగ్రతలు 40 నుంచి 43 డిగ్రీల వరకు టచ్ అవుతున్నాయి. కానీ సాయంత్రం 2 గంటల తర్వాత వాతావరణం కూలైపోతుంది. ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాదు, వరంగల్లు, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి, రంగారెడ్డి, హైదరాబాదు, మెడల్స్, వికారాబాదు జిల్లాల్లో జల్లులు పడే అవకాశం అయితే ఉంది. వరంగల్లు, సముద్రం పరిసరాల్లో రాత్రి 10 గంటల తర్వాత వర్షం పడవచ్చు. అయితే వానలు పడేటప్పుడు గంటకు 40 నుంచి 60 కిలోమీటర్లు, కొన్నిసార్లు ఏకంగా 70 కిలోమీటర్ల వేగంతో రాకాసి ఈదురు గాలులు వీస్తాయి. అన్నింటికంటే ముఖ్యంగా ఈసారి పిడుగుల సమస్య చాలా ఎక్కువగా ఉండేలా కనిపిస్తుంది. ప్రపంచంలో సగం దేశాలకు వర్షాలు పడక కరువుతో ఉంటే మన దేశంలో మాత్రం ఈసారి సీజన్ ప్రారంభంలోనే మంచి వర్షాలు కురవబోతున్నాయి. జూన్ 5 నుంచి ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు పడే సూచనలు బలంగా ఉన్నాయి. అందుకే రైతులు ఏమాత్రం లేట్ చేయకుండా ఖరీఫ్ పనులకు రెడీ అవ్వాలని అగ్రికల్చర్ సైంటిస్టులు చెబుతున్నారు. ఎందుకంటే జూలై నాటికి మళ్ళీ ఎల్నీనో యాక్టివ్ అయితే పంటలు ఎండిపోయే రిస్క్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడే త్వరగా నారుమల్లి వేసుకుంటే జూలై ఎండలను తట్టుకునే స్థాయికి మొక్కలు ఎదుగుతాయి.